హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ సర్కార్కు హైకోర్టు షాక్, బీసీ రిజర్వేషన్ల జీవోపై స్టే. హైకోర్టు తీర్పుపై బీసీ నేతల ఆందోళన, బంద్కు పిలుపునిస్తామన్న ఆర్ కృష్ణయ్య. ఉప్పాడ ప్రజలకు అండగా ఉంటామన్న పవన్ కళ్యాణ్, త్వరలోనే ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ. కూటమి సర్కార్పై వైసీపీ అధినేత ఫైర్, మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆరోపణ. తప్పుడు కథనాలను సహించేది లేదు, వైసీపీపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్. ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక మలుపు, ఏసీబీ కోర్టులో సిట్ రీఓపెన్ పిటిషన్. బస్ భవన్ను ముట్టడించిన బీఆర్ఎస్ నేతలు, పెంచిన సిటీ బస్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్. బీహార్లో దూకుడు పెంచిన పార్టీలు, ప్రజలను ఆకర్షించేందుకు హామీల వర్షం. బ్రిటన్ ప్రధాని స్టార్మర్తో మోదీ భేటీ, ఇరు దేశాల వాణిజ్య అంశాలపై చర్చ. అది అవదని తెలుసు, కేంద్రంలో సై అంటే తప్ప సెట్ కాదని తెలుసు, ఎవరన్నా కోర్టుకి ఎక్కితే ఆగిపోతుంది తెలుసు. అయినా ఎందుకు ఇలా చేశారు? బీసీ రిజర్వేషన్లంటూ హంగామా ఎందుకు చేశారు? ఇది క్రెడిట్ వార్ కోసమా, లేక నిలబడాలంటే ఏదో ఒకటి కావాల్సిందనుకుని చేశారా? స్థానిక ఎన్నికలు తప్పించుకోవడానికా, బీసీల మద్దతు పొందడానికా? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు. హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిన 5 నిమిషాలకే తెరపైకి వచ్చాయి. ఈ ప్రశ్నలు ఇప్పటికే చాలామంది వేశారు. అయినా అందరూ ఏం జరుగుతుందో చూద్దామన్నట్లు వెయిట్ చేశారు. కానీ ఇప్పుడు ఆగటలేదు. పైగా ఇది అన్యాయం అంటూ బీసీ నేతల పేరుతో కొందరు ఆందోళన అంటున్నారు, రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామంటున్నారు. అంటే తెలంగాణమంతా ఇక బీసీ నినాదంతో మార్మోగిపోతుందా? అదుగో నోటిఫికేషన్, ఇదిగో ఎన్నికలన్నారు, స్టే అడిగితే ఇవ్వలేదు. ఇక మన ప్లాన్ ఫైనల్ అన్నారు. మరి హైకోర్టు జడ్జిలు మనసులో మాట బయట పెట్టరుగా? వాళ్ళు అడిగిన ప్రశ్నలకే ఎవరికి వారు ఊహించేసుకుని అంతా ఓకే అనేసి అనుకుని అంతే అని అందరికీ చెప్పారు. ఈసీ కూడా ఎన్నికల నోటిఫికేషన్ కూడా చాలా ముందే ఇచ్చేశారు. కానీ మధ్యాహ్నానికి సీన్ రివర్స్ అయిపోయింది. హైకోర్టు మొత్తం అన్నిటికీ బ్రేక్ వేసింది. అటు స్థానిక ఎన్నికలు ఆగిపోయాయి, ఇటు బీసీ రిజర్వేషన్లు ఆగిపోయాయి. ఏం చేద్దామంటూ కాంగ్రెస్ నేతలు మంతనాల్లో మునిగిపోయారు. బీసీ నేతలైతే ఆందోళనకు సిద్ధమైపోయారు. హైకోర్టు ఎందుకు బ్రేక్ వేసింది? దీనికి అడ్వకేట్ల విశ్లేషణ ఏంటంటే, ఒకటి, బీసీ రిజర్వేషన్ల బిల్లుకు గవర్నర్ ఇంకా ఆమోదం ఇవ్వకపోవడం. ఇక రెండోది, మొత్తం రిజర్వేషన్లు 50% దాటిపోవడం. గవర్నర్ ఆమోదం లేకుండా నోటిఫై ఎలా చేస్తారనేది ప్రశ్న. ఇక రిజర్వేషన్లు 50% దాటాలంటే సుప్రీంకోర్టు లేదా పార్లమెంట్ ఓకే చేయాలి. కాదని మహారాష్ట్రలో ఒకసారి ఎన్నికలు కూడా నిర్వహించేశారు. గెలిచినోళ్లు పదవులు కూడా తీసుకున్నారు. కానీ మహారాష్ట్ర హైకోర్టు 3 ఏళ్ల తర్వాత టోటల్ క్యాన్సిల్ అంది. ఇప్పుడు అదే విషయం కోర్టులో పిటిషనర్ తరపు న్యాయవాది ప్రస్తావించారు. ఇవన్నీ కన్సిడర్ చేశారో, మరి చట్టాల ప్రకారం ఏం చూసారా కానీ స్టే విధించేశారు. అసలు బీసీ రిజర్వేషన్లు ఎలా ముందుకొచ్చింది? వాస్తవానికి తెలంగాణలో బీసీలే మెజార్టీ, వారి ఓట్లే ఎక్కువ. కానీ రెడ్లు లేదంటే వెలములు వీరి పెత్తనమే నడిచింది ఇన్నాళ్ళు. స్వరాష్ట్రం కావాలని చైతన్యం ఎలా వచ్చిందో, ఇప్పుడు బీసీలు ఎప్పుడు వెనకే ఉండాలా, ముందుకు రాకూడదా అనే నినాదం వచ్చింది. తీన్మార్ మల్లన్న లాంటి నేతలు కూడా తమ కెరీర్ కోసం ఇలాంటి వాటిని అందిపుచ్చుకున్నారు. సహజంగానే బీసీలో ఈ ఆలోచన ఉంది కాబట్టే ఈ నినాదానికి మద్దతు కూడా గట్టిగానే వచ్చింది. పరిస్థితి ఎక్కడిదాకా వెళ్ళిందంటే, ఈసారి బీసీ ముఖ్యమంత్రే తెలంగాణకని కాంగ్రెస్ నేతలు చెప్పారు. బీజేపీ సైతం బీసీ ముఖ్యమంత్రి అంటోంది. అదే సమయంలో కేంద్రంలో కూడా బీజేపీని కౌంటర్ చేయడానికి కాంగ్రెస్ బీసీ అస్త్రాన్ని ఎంచుకుంది. తెలంగాణలో సైతం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఆ వ్యతిరేకత రేంజ్ ఎంతనేది చెప్పలేం, కానీ ఎంతో కొంత అయితే ఉంది. రియల్ ఎస్టేట్ పడిపోయింది, దీంతో మిడిల్ క్లాస్ కాస్త కోపంగానే ఉంది. ఇవన్నీ కవర్ చేసుకోవడానికి బీసీ రిజర్వేషన్లు బాగా కనపడింది. అంతే, సర్వే అన్నారు, ఆ తర్వాత రిజర్వేషన్లు అన్నారు, వీటితోనే స్థానిక ఎన్నికలు అన్నారు. బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన పార్టీగా చరిత్రలో నిలిచిపోతామన్నారు. కానీ అది కేంద్ర స్థాయిలో తప్పితే రాష్ట్ర స్థాయిలో అవదని చాలామంది చెప్పారు. అయినా విననట్లు నటించారు, అయిపోతున్నట్లే బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు హైకోర్టు బ్రేక్ వేసింది. మరి సుప్రీంకోర్టుకు వెళ్తారేమో వేచి చూడాలి.
ఏదేమైనా తెలంగాణ ఇప్పుడు బీసీ నినాదంతో మారుమోగిపోవడం ఖాయం. ఈ రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని ఉద్యమం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ పరిణామాలని తెలంగాణలో రాజకీయ ఈక్వేషన్ కూడా మార్చేస్తుందందులో సందేహం లేదు. ఎందుకంటే బీసీ నేతలు తెరపైకి వస్తారు, బీసీ నేతలకు ప్రయారిటీ పెరుగుతుంది. అప్పుడు వచ్చే ఆ నేతలతో రాజకీయ పార్టీల బలాబలాలు మారే ఛాన్స్ కూడా ఉంటుంది. జిల్లాల్లో కూడా బీసీ నేతలు ముందుకొస్తే ఇప్పటిదాకా ఉన్న ఇతర సీనియర్ నేతలు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వస్తుంది. అలా టోటల్ తెలంగాణ ముఖ చిత్రమే మారే ఛాన్స్ భవిష్యత్తులో జరగబోతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉప్పాడలో జరిగిన బహిరంగ సభలో మత్స్యకారుల సమస్యలపై స్పందించారు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఉప్పాడ కొనపాక మధ్య తీర రక్షణ పనులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 323 కోట్లతో ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మించేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని తెలిపారు. ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణంపై ఈ నెల 14న సమావేశం ఉందని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. పరిశ్రమలకు వ్యతిరేకం కాదని పవన్ అన్నారు. అయితే వాటిలో తప్పులు ఉంటే సరిదిద్దుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా వ్యర్థాలను శుద్ధి చేయకుండా వదిలివేయడం ప్రధాన సమస్యగా మారిందని పవన్ అన్నారు. కాలుష్య సమస్యను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి త్వరలో మరోసారి పిఠాపురం వస్తానని, పడవలో వెళ్లి సముద్రంలో కాలుష్యాన్ని స్వయంగా పరిశీలిస్తానని డిప్యూటీ సీఎం ప్రకటించారు. సమస్యల పరిష్కారానికి తనకు కొంత సమయం ఇవ్వాలని మత్స్యకారులను పవన్ కోరారు. వీలైనంత త్వరగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తానని గంగపుత్రులకు హామీ ఇచ్చారు. మత్స్యకారులకు సంపూర్ణ న్యాయం చేస్తున్న పవన్ వారి పక్షాన నిలబడి పోరాడతానన్నారు. న్యాయం చేయలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని డిప్యూటీ సీఎం ఎమోషన్ అయ్యారు. ఇదే సమయంలో పబ్బం గడుపుకునే రాజకీయ నాయకుల ట్రాప్లో పడకండని పవన్ కళ్యాణ్ మత్స్యకారులకు హితవు పలికారు. పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టరేట్లో మత్స్యకారులతో మాటామంతి కార్యక్రమం నిర్వహించారు. వేటకు వెళ్లి మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున 18 కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు తెలిపిన పారిశ్రామిక కాలుష్యంపై ఆడిట్ చేయాలని పీసీబీ అధికారులను ఆదేశించారు. సంవత్సరానికి 20 నుంచి 25 మీటర్ల కోతకు గురవుతా ఉంది, ఉన్న ఇళ్లు పోతా ఉన్నాయి. అందుకని సీ ప్రొటెక్షన్ వాళ్ళు చాలా అవసరం అని చెప్పి ప్రత్యేకించి చెప్పడం వల్ల ఇది మనం కేంద్ర సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి చెప్పడం జరిగింది. ఇది 14న మీటింగ్ జరుగుతారు. ఇది నేను మీకు మాట ఇచ్చాను మొన్న ఎలక్షన్ టైంలో కూడా, ఇప్పటికీ నేను మీకు మాట ఇస్తున్నాను. ఆల్రెడీ 14వ తారీఖు అయితే 323 కోట్ల రూపాయలు కాబట్టి ఇలా చేతిలో మంత్రదండం ఉన్నట్టుగా వెంటనే ఇలా నేను చెప్తే అయ్యేది కాదు. చాలా లేయర్డ్గా జరుగుద్ది. సో మొదట 2 మీటింగ్లు అయినాయి, ఇప్పుడు 3వ మీటింగ్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా నా నమ్మకం 323 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మన సీ ప్రొటెక్షన్ వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఇది నేను మీకు మాట ఇస్తున్నాను. నేను కింద పడతానో మీద పడతానో ఇబ్బందులు పడతానో, నేను మన కోసం, మన మత్స్యకారు కుటుంబాల కోసం, మన ఉప్పాడ తీర ప్రాంతం కోసం, మన పిఠాపురం కోసం నేను మీకు మాట ఇస్తున్నాను. ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ ఖచ్చితంగా నిర్మించడం జరుగుద్ది. దానికి నిధులు కేంద్ర ప్రభుత్వం సానుకూల తెలియజేశారు. కానీ అది 320 కోట్లు ఇవ్వాలా లేదా 250 వాటి మీద ఊగిసలాడుతూ ఉంది మనకి మాటలు. సో నేనేం కోరుకున్నానంటే 323 కోట్ల రూపాయలు మీరు దయచేసి ఇవ్వండి అని చెప్పి మన సాధక బాధలని వారికి తెలియజేశాను. అదొకటి. ఇవి కాకుండా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మరియు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఉప్పాడ నుండి కొనపాపపేట వరకు వచ్చే ఈ మన 5,65 లక్షల రూపాయలతోటి తీర రక్షణ పనులు చేపడుతున్నాం. దాంట్లో భాగంగా పనులు కొంత ప్రారంభమైనవి. సో ఇది మీ దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాం. సంవత్సరానికి 20 నుంచి ఇక కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వైద్య కళాశాలను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాలు నిర్మిస్తే తప్పేంటని ప్రశ్నించింది. రాష్ట్రంలో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం వైద్య కళాశాలను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు ఏడాది సెప్టెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 590ని సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన సామాజిక కార్యకర్త డాక్టర్ కుర్రా వసుంధర హైకోర్టులో పిలువేశారు. ఆమె తరపున సీనియర్ న్యాయవాది శ్రీరామ్ వాదనలు వినిపించారు.
ప్రజా ప్రయోజనాలను పణంగా పెట్టి వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నారని బిడ్లా విజేతకు నిలిచిన సంస్థ 33 ఏళ్ల వరకు ఆ కళాశాలను నిర్వహిస్తుందని వివరించారు. వైద్య కళాశాల నిర్మాణ పనులు నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2024 సెప్టెంబర్లో నిర్ణయం తీసుకుందని, కానీ నిధుల కొరత ఉందని ప్రభుత్వం చెప్పట్లేదని అన్నారు. గత ప్రభుత్వంలో 12 వైద్య కళాశాలకు 5,800 కోట్ల పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చారని చెప్పారు. ఈ వాదనలపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. పరిపాలనాపరమైన అనుమతులిస్తే సరిపోతుందా, విడుదల చేయాలి కదంటూ ప్రశ్నించింది. అంత పెద్ద మొత్తంలో సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే స్థితిలో ఉండాలి కదా అంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చేమలపాటి రవితో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిధుల కొరత కారణంగా వైద్య కళాశాలను పీపీపీ విధానంలో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉండొచ్చన్న ధర్మాసనం అది తప్పేలా అవుతుందంటూ ప్రశ్నించింది. నిధుల కోసం ప్రభుత్వం బ్యాంకుల దగ్గరకు వెళ్లాల్సి ఉంటుందని, నిధుల కొరత వల్ల జిల్లాల్లో కోర్టు భవనాల నిర్మాణాలు నిలిచిపోయాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. డబ్బులు లేనప్పుడు ప్రభుత్వమే వైద్య కళాశాలలు, ఆసుపత్రులు కట్టాలంటే ఏళ్ల సమయం పడుతుందన్న ఉన్నత న్యాయస్థానం నిధులున్నప్పుడే కళాశాలను నిర్మించాలంటే ఎప్పటికీ సాధ్యం కాదని వ్యాఖ్యానించింది. అలాగే ఇలాంటి వ్యవహారాల్లో అందరూ నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని, లేకపోతే ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులు ఎప్పటికీ అభివృద్ధి చెందవని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో 10 వైద్య కళాశాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోబోలేమని హైకోర్టు తేల్చి చెప్పేసింది. అలా నిర్మిస్తే తప్పేంటంటూ ప్రశ్నించింది. ఈ విషయంలో పిలిచిన టెండర్ల ఖరారుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. పూర్తిగా ప్రైవేటుకు అప్పగించకుండా ప్రభుత్వ భాగస్వామ్యం ఉండటం మంచిదే కదా అంటూ వ్యాఖ్యానించింది. పీపీపీ విధానంలో ఆసుపత్రులు నిర్మించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని గుర్తు చేసింది. రాజ్యాంగ, చట్టవిరుద్ధ నిర్ణయాల్లో తప్ప ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోబోవని తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని సిఎస్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, అలాగే ఏపీ వైద్య సేవలు మౌలికోస్తుల అభివృద్ధి సంస్థ ఎండీ, ఏపీ వైద్య విద్యా పరిశోధన సంస్థ ఎండీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. మరోవైపు కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే పేదలకు వైద్యం ఎలా అందుతుందంటూ జగన్ ప్రశ్నించారు. ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణంలో పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ జగన్ అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం వైద్య కళాశాలను సందర్శించారు. ఆధునిక దేవాలయాలైన మెడికల్ కాలేజీలను ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. నర్సీపట్నంలో 52 ఎకరాల్లో మెడికల్ కాలేజ్ నిర్మాణం చేపట్టామని చెప్పారు. 2022 డిసెంబర్ 30న శంకుస్థాపన చేశామని ఆయన గుర్తు చేశారు. 2022 డిసెంబర్ 30న శంకుస్థాపన చేశామంటూ కోవిడ్ పరిస్థితులను అధిగమించి 500 కోట్లతో నర్సీపట్నం మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వం గతంలో పేదలకు మంచి చేస్తే చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందంటూ జగన్ మండిపడ్డారు. మొత్తం మెడికల్ కాలేజీలకు 5 ఏళ్లలో 5 కోట్లు, ఏడాదికి 1000 కోట్లు ఖర్చు చేయలేరా అంటూ ముఖ్యమంత్రిని నిలదీశారు. అమరావతికి 1,00,000 కోట్లు కావాలని చెప్పిన చంద్రబాబు మెడికల్ కాలేజీలకు 4,500 కోట్లు ఖర్చు చేయలేరా అంటూ జగన్ ప్రశ్నించారు. అటు శాసనసభ స్పీకర్ స్థానంలో ఉండి అయ్యన్న పాత్రుడు అబద్ధాలు చెప్తున్నారని జగన్ ఆరోపించారు. ప్రజలను తప్పుదో పట్టించే కార్యక్రమంలో చంద్రబాబుతో స్పీకర్ చేతులు కలిపారంటూ విమర్శించారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణకు వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. ఆ 7-8 నియోజకవర్గాలలో ఒక్కొక్క మెడికల్ కాలేజీ తీసుకుని రావడం వల్ల ఆ మొత్తం 7 నియోజకవర్గాలలో ఏ పేదవాడికైనా కూడా సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ సేవలు ఉచితంగా పేదవాడికి అందుబాటులోకి వస్తాయి. ఆ 7-8 నియోజకవర్గాలలో ప్రైవేట్ హాస్పిటల్ ఏవి కూడా ఆ పేదవాడిని దగా చేయలేని పరిస్థితి ఈ మెడికల్ కాలేజీల వల్ల వస్తాయి.
ఎందుకనంటే పక్కనే మెడికల్ కాలేజ్, ఆ పక్కనే సూపర్ స్పెషాలిటీ సేవలు, మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నప్పుడు ఆ సేవలు ఇటు జగన్పై మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం జోడుగుర్రాల పరుగులు పెడుతుంటే జగన్ ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. పీపీపీ విధానాన్ని హైకోర్టు స్వాగతిస్తుంటే వైసీపీ అధినేత మాత్రం విషం కక్కుతున్నారంటూ మంత్రి ఆరోపించారు. ప్రజలు ఓవైపు చీకొడుతున్నా జగన్ తన తీరు మార్చుకోవటం లేదన్నారు. వారిని తప్పుదోవ పట్టించాలని విఫలయత్నం చేస్తున్నారన్నారు. ఇకపైనా జగన్ బుద్ధి తెచ్చుకోవాలని మంత్రి సత్యప్రసాద్ హితవు పలికారు. కాలేజీలు తెచ్చాడంట 17 కాలేజీలు. అంటే తెచ్చినప్పుడు ప్రణాళిక లేదా? ఎందుకంటే నేను అంత గట్టిగా చెప్తా ఉన్నానంటే ఈ కాలేజీలు పూర్తవ్వలేదు, చాలా చండాలంగా ఉన్నాయి అని చెప్పేసి నేను ఈరోజు చెప్పట్లేదు. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు 151 ఉండి అహంకారంతో అసెంబ్లీలో ఉన్నప్పుడు నేను మాట్లాడా. మీరు రికార్డు తీసుకోండి. అప్పుడు ఫోటోలు చూపించాను నేను. పాత పెచ్చులు పడిపోతున్నాయి, పిల్లలు మీద పడ్డాయి, కొత్త ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎలా పూర్తి చేస్తారు, ఒక వే ఫార్వర్డ్ మీకు ఏమన్నా ఒక ప్రణాళిక ఉందా అని చెప్పి అడిగిన వ్యక్తిని నేను. అతనికి పీపీపీ అంటే అతనికి వేరు. అతను చేశాడు చాలా కార్యక్రమాలు, పీపీపీ చేశాడు. ఏం పీపీపీ అంటే ఆయన పార్టీకి, ఆయన పాకెట్కి, ఆయన ప్రైవేట్ మనుషులకి. ఇతను కావాలని అందరి మీద రెచ్చగొట్టే విధంగా మాట్లాడి అందరూ రెచ్చగొట్టడం కోసం అందరినీ కూడా మొబిలైజ్ చేసుకుని రానంటే కూడా డబ్బు ఇచ్చి తీసుకొచ్చి వాళ్ళు అక్కడ నిలబెట్టాము. అక్కడ నుంచి కూడా 100-200 మంది ఉన్నారు ఒక దగ్గర కూడా తీసుకొచ్చి నుంచోబెట్టి చేసిన పరిస్థితి. హైకోర్టు కూడా క్లియర్గా చెప్పింది పీపీపీగా ఈ కార్యక్రమాలు చెయ్యొచ్చు అని చెప్పిన తర్వాత కూడా ఇతను హైకోర్టు చెప్పిన పరిస్థితిని కూడా విభేదించే విధంగా ఈరోజు వెళ్ళి అక్కడ రెచ్చగొట్టే విధంగా. మేము ఎప్పుడు ఆపలేదు, వెళ్ళమన్నాం. మేము అది కూడా చెప్పాం. మీకు అంతగా మీరు వెళ్ళాలి అనుకుంటే హెలికాప్టర్ హెలిప్యాడ్ కూడా మేము అరేంజ్ చేస్తామని కూడా చెప్పారు మా కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ. అదే కూడా కావాలని దుష్ట ధోరణితో ఆ సైకో తత్వాన్ని నిరూపించుకునే విధంగా వెళ్ళాడు అంతే. కాలేజీలు నకిలీ మద్యంపై విష ప్రచారానికి వైసీపీ అధినేత జగన్ పూనుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. సొంత మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను సహించబోమని హెచ్చరించారు. వైసీపీ నేతలు ఫేక్ ప్రచారాలతో ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించాలని చూస్తున్నారన్న కొల్లు రవీంద్ర ఎవరు ఏ కారణంతో చనిపోయినా నకిలీ మద్యంతో ముడిపెట్టి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నకిలీ మద్యం అంశంలో విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేలుస్తామని స్పష్టం చేశారు. ఇందులో జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉన్నాడని చెప్పి తెలిసిన ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరిగింది. పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. ఇంకా ఎవరన్నా ఉన్నా సరే, డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం ఉన్నా సరే, ఎందుకంటే అధికారులు కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కింద ఏం జరుగుతుందనేది ఇంటెలిజెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సంబంధిత ఎస్హెచ్ఓను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇదే కాదు, ఇంకా ఎవరన్నా ఉన్నా సరే, అధికారులు ఎవరైనా నిర్లక్ష్యం వహించినా సరే ఎటువంటి పరిస్థితుల్లో టాలరేట్ చేసే సమస్య లేదు. అలాగే ఇవాళ నేను వైఎస్ఆర్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా. కొడాలి శ్రీనివాసరావు వైఎస్ఆర్ పార్టీ తెనాలి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆయన బూత్ కన్వీనర్ సస్పెండ్ చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ కేసు సంబంధించి ఇది ఒకటే. గతంలో మనం చూసుకున్నట్టయితే స్పూరియస్ లిక్కర్ తీసుకొచ్చి ఎలక్షన్స్లో కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు మీరు టికెట్లు ఇచ్చి వాళ్ళ మంత్రులు కూడా చేసినటువంటి సందర్భం ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కానీ ఇలా కొంతమంది నాయకుల్ని మీరు తీసుకొచ్చి మీరు వాళ్ళ మాట్లాడుతూ ఉన్నారంటే ఎంతకంటే సిగ్గుచేటు ఉందా? కేవలం శవరాజకీయాలు చేయడానికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరుతూ ఉన్నాడు. ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతి 3 బాటిల్కి 1 బాటిల్ స్పూరియస్ లిక్కర్ ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, రండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్తున్నారు కాబట్టి రండి, ఎక్కడుందో చెప్పండి. ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిద్ధంగా ఉంది, ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇలాంటిది ఎక్కడున్నా సరే యాక్షన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రూవ్ చేయకపోతే ఖచ్చితంగా దీని మీద విచారణకి ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఫేక్ ప్రచారాలు చేసి ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించాలని మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి విధానాన్ని చూస్తే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే దానికి ఇదే ఒక నిదర్శనం. మీరు తప్పుడు కథనాలు, తప్పుడు వార్తలు రాసినా నిజాలు నిగ్గు తెలుస్తాం. ఇందుట్లో ఇలాంటి పాత్రలు ఉన్నాయంటే, స్పూరియస్ లిక్కర్ పాత్ర ఉందంటే డెఫినెట్గా సంబంధిత ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందుకనే మళ్ళీ అవన్నీ కూడా అవసరమైతే రీఓపెన్ చేయడానికి విచారణలో ఉన్నాయి, సిట్ జరిగే విచారణలో ఉన్నాయి. ఇంకేదైనా ఉన్నా కూడా మేము డిపార్ట్మెంట్ పరంగా కూడా ఈ లైన్లో ఎక్కడైనా జరిగి ఉన్నాయా ఏంటనే దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అనేది కూడా బయటికి తీస్తాం. అంటే లాస్ట్ మేము ఇప్పుడు 15 నెలల వరకు మేము చాలా ప్రశాంతంగా ఎక్కడ కూడా జరగకుండా డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్గా చేసుకుంటూ వచ్చాం. వస్తున్నాయి కాబట్టి
మళ్ళీ మా డిపార్ట్మెంట్ మేము అలర్ట్ చేసుకుంటాం. గతంలో ఎవరైనా ఇలా చేస్తుండే బట్టి వాళ్ళ మీద యాక్షన్. పాములపర్రు ప్రజల స్ఫూర్తి అభినందనీయమని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కొనియాడారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పాములపర్రు గ్రామంలో కెనరా బ్యాంక్ సహకారంతో 5 లక్షల లీటర్ల వాటర్ మైక్రో ఫిల్టర్ బెడ్లను ఆయన ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ ఊరి మంచినీటి చెరువును గ్రామస్తులు ముందుకొచ్చి 7 లక్షల రూపాయలతో బాగు చేయడం స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఇదే స్ఫూర్తితో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ ప్రభుత్వం మీద ఆధారపడకుండా దాతలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రెండవ అతిపెద్ద మార్కెట్ యార్డ్గా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నిలిచిందని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు. రైతులు ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఇస్కాన్ సంస్థ సహకారంతో 15 రూపాయలకే సబ్సిడీ భోజనం అందించే అన్నా క్యాంటీన్ను ప్రారంభించినట్టు చెప్పారు. ఈ సదుపాయాన్ని మార్కెట్ యార్డ్ చైర్మన్ జిందే శారద చేతుల మీదుగా ప్రారంభించారని ఆయన తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇలాంటి కార్యక్రమాలు రైతులకు నిజమైన భరోసానిస్తాయని ఎమ్మెల్యే అన్నారు. అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్ద మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, కలెక్టర్ ఆనంద్ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా మెడికల్ షాపుల్లో ధరల తగ్గింపుపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మందులు తగ్గిన ధరలకు విక్రయిస్తున్నారో లేదో యజమానులు, వినియోగదారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పేద మధ్యతరగతి వర్గాలకు లబ్ధి చేకూర్చిన ఎన్డీఏ ప్రభుత్వ పోస్టర్లను ఆవిష్కరించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాలనా వ్యవస్థలో కీలకమైన ఐఏఎస్ఎల్లో 31 మందిని ఒకేసారి బదిలీ చేసింది. ఇందులో పలువురు డైరెక్టర్లు, కార్యదర్శులు, సబ్ కలెక్టర్లు కూడా ఉన్నారు. వీరిలో పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న కొంతమందికి పోస్టింగ్లు కూడా దక్కాయి. మరికొందరికి ఇతర విభాగాలకు మార్చారు. గతంలో జరిపిన కలెక్టర్ల బదిలీతో పోలిస్తే ఈసారి భారీగా అధికారుల స్థానభ్రంశం జరిగింది. అటు రాష్ట్రంలో 5 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమిస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆచార్యుడు ఎస్ వెంకట సత్యనారాయణరాజు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీగా, ఇక హైదరాబాద్ ఐఐటి ఆచార్యుడు తాతా నరసింగరావు ఎస్వీయు వీసీగా నియమితులయ్యారు. హైదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజశేఖర్ బెల్లంకొండను యోగి వేమన యూనివర్సిటీ వీసీగా, జేఎన్టీయు మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ వి వెంకట సుబ్బారావును జేఎన్టీయు గురుజాడ వీసీగా, యోగి వేమన యూనివర్సిటీ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఆచార్యుడు జయరామ్ రెడ్డిని వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వీసీగా నియమించారు. రాష్ట్రంలో ఇంకా 4 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. నాన్ యూనిఫామ్ సర్వీసుల పోస్టులకు గరిష్ట వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే యూనిఫామ్ పోస్టులకు 2 ఏళ్ల వయో పరిమితి పెంచింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఈ సడలింపు అమల్లో ఉండనుంది. ఇకపై ఏపీపీఎస్సీతో పాటు ఇతర నియామక సంస్థలు నిర్వహించే అన్ని నియామకాల్లో ఈ కొత్త వయో పరిమితి వర్తించనుంది. ఈ మార్పుతో అనేక మంది నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి. హైదరాబాద్ ఆర్టీసీ బస్ భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హైదరాబాద్లో బస్సు ఛార్జీల పెంపు నిరసిస్తూ మాజీ మంత్రులు,
భారత రాష్ట్ర సమితి నేతలు కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, సబితా ఇంద్రారెడ్డి ఆ పార్టీ ముఖ్య నేతలు అక్కడికి చేరుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. హరీష్ రావు మెహదీపట్ నుంచి బస్సులో బస్సు భవన్కు వచ్చారు. రేతిఫైల్ బస్టాండ్ నుంచి కేటీఆర్, తలసాని, పద్మారావు చేరుకున్నారు. బస్సు ఛార్జీలు తగ్గించాలంటూ ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారు. ఈ క్రమంలో బస్సు భవన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. బస్సు భవన్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ నేతలు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బస్సు భవన్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ నేత మన్నే క్రిశాంక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బస్సు భవన్కు 1 కిలోమీటర్ల దూరంలోనే బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయినా బీఆర్ఎస్ నేతలు బస్సు భవన్ లోపలికెళ్లి ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ ఉపాధ్యాయుల్లో టెట్ ఉత్తీర్ణత లేని వారు 45,742 మంది ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. సుప్రీంకోర్టు గత నెల 1వ తేదీన ప్రస్తుత ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు 2027 ఆగస్టు 30వ తేదీకి టెట్ ఉత్తీర్ణత సాధించాలని తీర్పు ఇచ్చింది. ఈ పరిస్థితిని దృష్టిలో తీసుకుని పాఠశాల విద్యాశాఖ సుప్రీంకోర్టు తీర్పై రివ్యూ పిటిషన్ వేయాలని, అందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకుని నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవల గుండెపోటుతో మరణించిన టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావు కుటుంబ సభ్యులను మంత్రి లోకేష్ కలిశారు. నంబూరి శేషగిరిరావు కుటుంబ సభ్యులు తన నివాసానికి పిలిపించుకుని మాట్లాడారు. అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాలువాయి గేటుకు చెందిన నంబూరి శేషగిరిరావు 2024 మే 13న ఎన్నికల పోలింగ్ సమయంలో వార్తల్లో నిలిచారు. ఓటింగ్ రోజున పాలవాయి గేట్ గ్రామంలోని పోలింగ్ కేంద్రంలోకి అప్పటి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన అనుచరులతో చొరబడ్డారు. ఈవీఎంను పగలగొట్టారు. అదే బూత్లో టీడీపీ ఏజెంట్గా ఉన్న శేషగిరిరావు పిన్నెల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన పిన్నెల్లి అనుచరులు కేంద్రం నుంచి బయటకు వచ్చిన వెంటనే నంబూరిపై కర్రలతో దాడి చేసి గాయపరిచారు. అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది. శేషగిరిరావు చూపిన తెగును అప్పట్లో చంద్రబాబు, లోకేష్ ప్రశంసించారు. జూలైలో గుండెపోటుతో ఆయన చనిపోగా వారి కుటుంబ బాధ్యతను వ్యక్తిగతంగా తీసుకుంటానని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. సంచలనంగా మారిన కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోట్లో జరిగిన మైనర్ బాలిక వైష్ణవి హత్య కేసు వేడకపోవడంతో పోలీసులు కీలక అనుమతి పొందారు. జూలై 14వ తేదీన గండికోట్లో వైష్ణవి హత్య జరిగిన తర్వాత ఎలాంటి ఆధారాలు దొరకపోవడంతో పాలిగ్రాఫ్ టెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అనుమానితుల పాలిగ్రాఫ్ టెస్టుకు అనుమతి కావాలంటూ ఆగస్టు 26వ తేదీ కోర్టును ఆశ్రయించగా వైష్ణవి బంధువులు, వైష్ణవి స్నేహితుడు లోకేష్ తమకు పాలిగ్రాఫ్ పరీక్ష చేసేందుకు అభ్యంతరం లేదంటూ కోర్టుకు తెలిపారు. దీంతో టెస్టు కోసం బంధువులను, స్నేహితుడిని పోలీసులు విజయవాడకు తీసుకెళ్లారు. ఇవాళ కానీ రేపు కానీ పాలిగ్రాఫ్ టెస్టు ఉండే అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు. హత్య జరిగి 85 రోజులు అవుతున్నా ఇంతవరకు కేసులో పురోగతి లేకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. కనీసం పాలిగ్రాఫ్ టెస్టు ద్వారా అయినా హంతకులను పట్టుకుంటారా లేదో అనేది వేచి చూడాలి. శ్రీశైలం డ్యాం నిర్మాణం తర్వాత ఈ సంవత్సరంలో రికార్డు స్థాయిలో వరదలు వచ్చాయి. ఈ నెల 8వ తేదీ నాటికి 2029 టీఎంసీల వరద నీరు చేరింది. డ్యాం సామర్థ్యం 215 టీఎంసీలే కావడంతో ఆ మేరకు నిల్వ చేసి మిగిలిన నీటిని దిగువకు వదులుతున్నారు. ఇప్పటివరకు ఏపీ జల విద్యుత్ కేంద్రం 260 టీఎంసీలు, తెలంగాణ కేంద్రం 336 టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించాయి. పోతిరెడ్డిపాడు ద్వారా 176 టీఎంసీలను వివిధ కాలువలకు మళ్లించారు. ఎగువ ప్రాంతాల నుంచి వరదలు కొనసాగుతుండటంతో డ్యాం నిండుకుండలా ఉంది. ఇప్పటివరకు 1100 టీఎంసీలను దిగువకు వదిలివేయగా అందులో 200 టీఎంసీలు వినియోగమై మిగతా 900 టీఎంసీలు సముద్రంలోకి చేరాయి.
గాజా పీస్ అగ్రిమెంట్ ఫస్ట్ స్టేజ్కు ఇటు ఇజ్రాయెల్ అటు హమాస్ రెండు అంగీకరించాయి. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై రెండు పక్షాలు సంతకాలు చేశాయి. ఈ అగ్రిమెంట్ ప్రకారం హమాస్ తన దగ్గర ఉన్న బందీలను విడిచిపెడుతుంది. ఇజ్రాయెల్ కూడా గాజా నుంచి తన దళాలను ఉపసంహరించుకుంటుంది. అయితే విషయం ఏంటంటే ఈ విషయాన్ని ముందుగా ఇజ్రాయెల్ ప్రకటించలేదు, హమాస్ అనౌన్స్ చేయలేదు. ప్రపంచ పెద్దన ట్రంప్ స్వయంగా తన ట్రూత్ సోషల్ మీడియాలో ప్రకటించారు. గాజా శాంతి ఒప్పందంలో మొదటి దశకు ఇజ్రాయెల్ హమాస్లు అంగీకరించినందుకు గర్వంగా ఉందని ట్రంప్ తన పోస్టులో రాశారు. శాంతి ఒప్పందాన్ని కోట్ చేస్తూ అరబ్, ముస్లిం, ఇజ్రాయెల్తో పాటు అమెరికాకు ఎంతో గొప్ప రోజని ట్రంప్ ప్రకటించారు. ఇది మొత్తం జరగడానికి అమెరికాతో పాటు కలిసి పనిచేసిన ఖతార్, ఈజిప్ట్, టర్కీలకు ధన్యవాదాలంటూ అమెరికా అధ్యక్షుడు పోస్ట్ చేశారు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ ఆ మధ్య తెగ చెప్పుకున్నారు. భారత్ ఖండించినా కూడా ఆ వాదన వీడింది లేదు. ఇప్పుడు భారత్, పాకిస్తాన్ మధ్య కాదు, ఇజ్రాయెల్, ఇరాన్, రువాండా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, థాయిలాండ్, కంబోడియా, ఆర్కేనియా, అజర్బైజాన్, ఈజిప్ట్, ఇథియోపియా, సెర్బియా, కొసావా దేశాల మధ్య యుద్ధాలను తానే ఆపానని ట్రంప్ చెప్పుకున్నారు. అటు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కూడా త్వరలోనే ముగిస్తానంటూ ట్రంప్ గొప్పలు పోతున్నారు. ఇన్ని యుద్ధాలు ఆపిన మహానుభావుడు చరిత్రలోని ఎవరూ లేరని, కనుక తనకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలని ట్రంప్ ఎన్నో రోజులుగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. That's all for now. Keep watching YK News. ఇది తెలుగువారి గుండె చప్పుడు.